అరే మెరిసెలే మెరిసెలే మిల 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 మెరిసెలే కనులలో వెలుగులే కలల సిరులుగా జత కలిసెలే కలిసెలే ఇరు మనసులు కలిసెలే అడుగులే ఒకటిగా కలిసి నడవగా ఆ నింగి మెరిసింది పందిరిగా ఈ నేల వెలసింది పీటలుగా తొలి వలపే వధువై నిలిచే వరుడే వరమై రాగా ఈ జగమే అతిథై మురిసే మనసే మనువై పోగా ఇక శ్వాసలో శ్వాసగా కలగలిసిన ఆశగా ఉండిపోవాలిలా ఒకరికొకరుగా ఒక కలలాగా కరిగెను దూరం ఇక జత చేరి మురిసెను ప్రాణం ఒక శిలలాగా నిలిచెను కాలం ఒడిగుడిలోనే తరిగెను వారం ఇది కదా ఈ హృదయములో ఒదిగిన ప్రేమ పడతాం ఒక స్వరమై తడివినది తనువును రాగపడతాం గుండె నిండా సందడేలు తెచ్చి ఉండిపోయినావే పండగల్లే వచ్చి ఉన్న మల్లె వెండి వెన్నెలల్లే నన్ను అల్లుకోవే రెండు కళ్ళతోటి జరిగి జరిగి కరిగే తొల కరి పరువపు తడిగా ఎదపై పలికే తడి తగ 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 తరిగిన దివిన ఇక శ్వాసలో శ్వాసగా కలగలిసిన ఆశగా ఉండిపోవాలిలా ఒకరికొకరుగా గెలిచినదే నిన్ను నా ప్రేమ నిలిపినదే లోన విడువనులే ఇక ఏ జన్మ జతపడుతూ రానా ఒక నీడనై నడిపించన ఒక ప్రాణమై బ్రతికేయనా ప్రళయములే ఎదురైన చదరనిది ప్రయాణం చరితలలో చదవని ఓ కథ మన ప్రేమ గానం నువ్వు నేను పాడుతున్న పాట రంగు రంగులున్న జ్ఞాపకాల తోట నువ్వు నేను ఏకమైన చోట మబ్బులట్టు లేని చందమామ కోట నువ్వు నా సగమై జగమై ఉదయపు తోని కిరణముల వెలుగై తగిలే నులి చిలిపిలి తడుపుల తరగలుగా ఇక శ్వాసలో శ్వాసగా కలగలిసిన ఆశగా ఉండిపోవాలిలా ఒకరికొకరుగా నింగి మెరిసింది పందిరిగా ఈ నేల
సుస్వాగతం. పెండ్లి సందడికి ఆనంద స్వాగతం. మేళతాళములతో ఉత్సాహ ధ్వనులతో, మేళతాళములతో ఉత్సాహ ధ్వనులతో వధూవరులకు ఆనంద స్వాగతం. వధూవరులకు ఆనంద స్వాగతం. పెండ్లి పండుగకు సుస్వాగతం. జీవితమందున ఘనమైనదిగా వివాహమును ఏర్పరచినావు. జీవితమందున ఘనమైనదిగా వివాహమును ఏర్పరచినావు. వధూవరులను ఏకము చేసి, వధూవరులను ఏకము చేసి నూతన దంపతులుగా మలచినావు. నూతన దంపతులుగా మలచినావు. మహిమా ఘనత యేసుకే యుగ యుగముల వరకు. మహిమా ఘనత క్రీస్తుకే తరతరముల వరకు. మహిమా ఘనత యేసుకే యుగ యుగముల వరకు. మహిమా ఘనత క్రీస్తుకే తరతరముల వరకు. పెండ్లి పండుగకు సుస్వాగతం. పెండ్లి సందడికి ఆనంద స్వాగతం. పెండ్లి పండుగకు సుస్వాగతం. ప్రేమ సుమాలు వికసింపజేసి పరిమళాలు వెదజల్లినావు. ప్రేమ సుమాలు వికసింపజేసి పరిమళాలు వెదజల్లినావు. పుష్పములన్నీ విరబూసినవి. పుష్పములన్నీ విరబూసినవి. శుభమంగళం నీకు శుభమంగళం. శుభమంగళం నీకు శుభమంగళం. మహిమా ఘనత యేసుకే యుగ యుగముల వరకు. మహిమా ఘనత క్రీస్తుకే తరతరముల వరకు. మహిమా ఘనత యేసుకే యుగ యుగముల వరకు. మహిమా ఘనత క్రీస్తుకే తరతరముల వరకు. పెండ్లి పండుగకు సుస్వాగతం. పెండ్లి సందడికి ఆనంద స్వాగతం. పెండ్లి పండుగకు సుస్వాగతం. పెండ్లి సందడికి ఆనంద స్వాగతం. మేళతాళములతో ఉత్సాహ ధ్వనులతో, మేళతాళములతో ఉత్సాహ ధ్వనులతో వధూవరులకు ఆనంద స్వాగతం. వధూవరులకు ఆనంద స్వాగతం. పెండ్లి పండుగకు సుస్వాగతం. ప్రేమ సుమాలు వికసింపజేసి పరిమళాలు వెదజల్లినావు.
ప్రేమ సుమాలు వికసింపజేసి పరిమళాలు వెదజల్లినావు. పుష్పములన్నీ విరబూసినవి, పుష్పములన్నీ విరబూసినవి. ఈ వేదికను అలంకరించబోతున్నారు. అందరూ కూడా నేను లేచి నిలబడి ప్రార్థనాపూర్వకంగా వారిని ఆహ్వానించగా ముందుగా పెళ్లి కుమారుడు లోపల సకల ఆశీర్వాదాల కారణభూతుడా మా పరిశుద్ధుడు గల తండ్రి, కానాను ఊరిలో జరుగుతున్న పరిశుద్ధమైన వివాహమునకు మీరు విచ్చేసి వధువులు ఇరువురు కూడా బహుగా ఆశీర్వదించిన తండ్రి నీకు వందనాలు. ఈ దినమున ప్రభా ఈ యొక్క ఘనమైన వివాహము జరుగుతూ మీరు ప్రత్యేకంగా ఈ పెళ్లిలో మీరు వచ్చి ఈ దంపతులను మీరు ఆస్వాదించమని వేడుకుంటున్నాను. ఈ కార్యక్రమం అంతటిని మీ చేతులకు అప్పగిస్తూ మహిమగల నీ సన్నిధికి ఈ కుమారుని అప్పగిస్తూ మీరే మహిమ పొందమని యేసు దివ్య నామములో అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి, ఆమేన్. సంఘం తరఫున శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఏడాది వేలాది పొట్టేలనా, ఏడాది దూడలనా, వేలాది పొట్టేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా. వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా. గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా. గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా. ఏడాది దూడలనా, వేలాది పొట్టేలనా, ఏడాది దూడలనా, వేలాది పొట్టేలనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల. నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల. సంవత్సరాలెన్నో జరుగుచున్నను, నూతన పరచుము నా సమస్తము. సంవత్సరాలెన్నో పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది, వివాహము అన్ని విషయాల్లో ఘనమైనది అని.
అతి ఘనమైన కార్యానికి పిలువబడిన మనందరం కూడా ఎంతో ధన్యులం. ఇది ఇక్కడ కూర్చున్న మనందరూ ఈ యొక్క కార్యాన్ని దాటుకుంటూ వచ్చాం, చూసుకుంటూ వచ్చాం. కానీ పెళ్లి కుమారుడు చూడడానికి సిద్ధంగా ఉన్నారు. ఇదేను మనమందు స్థిరపరచిన కార్యము, ఈ జగతి కన్న ముందు ప్రభు చేసిన కార్యము. అందాల వరుడు ఆ చక్కని వధువు, అందాల వరుడు ఆ చక్కని వధువు, పరిశుద్ధుడు యేసుని సన్నిధిలో జగపరచగా స్వాగతం, ఘన స్వాగతం, స్వాగతం, మా ఘన స్వాగతం. ఈ శుభదినమున నవదంపతులను దీవించగదేవ శుభప్రదమున రావా. ఈ శుభదినమున నవదంపతులను దీవించగదేవా శుభప్రదమున రావా. వధువు వరుడు జంటను చూడు, వధువు వరుడు జంటను చూడు, మీ దీవెనలతో నింపుము నేడు కళ్యాణ వైభోగమే. ఇది కానాను వివాహమే, ఇది కళ్యాణ వైభోగమే, ఇది కానాను వివాహమే. ఈ శుభదినమున నవదంపతులను దీవించగదేవా శుభప్రదమున రావా. మంటిని తీసి నరునిగా చేసి నీలో సగమని నారిని చేసితివి. మంటిని తీసి నరునిగా చేసి నీలో సగమని నారిని చేసితివి. సుఖ దుఃఖములలో ఈ వధువరులను, సుఖ దుఃఖములలో ఈ వధువరులను ఒకరికి ఒకరని దీవించుము దేవా, ఒకరికి ఒకరని దీవించుము. ప్రార్థన చేస్తున్నాం. మిగిలిగా ప్రేమిస్తున్నాం.
ప్రియమైన పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీ అనాది సంకల్పాన్ని బట్టి మీరు ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేకమైన శుభదినాన్ని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో జరుగుతున్న వివాహ కార్యక్రమం కొరకు పెళ్లి కుమారుని మీరు తీసుకుని వచ్చారు. అలాగే పెళ్లి కుమార్తెని సమయంలో వేదిక మీదకి తీసుకుని వస్తూ ఉండగా తగినటువంటి యోగ్యతతోనూ మాన్యతతోనూ సిద్ధపాటుతోనూ నిబడిన ప్రభావ కార్యక్రమంలోనికి ప్రవేశపెట్టండి. జరుగుతున్న కార్యక్రమం అంతటిని పరిశుద్ధంగా దీవెనకరముగా నీ నామమునకు మహిమకరముగా మీరు జరిగించుకోనండి. ఈ స్థలమంతా మీ మహిమనుంచండి. ప్రత్యేకంగా పెళ్లి కుమార్తె మీద మీ యొక్క తండ్రి శిలువ రక్తమును ప్రోక్షించి మీ ఆత్మ చేత నిబడిన అభిషేకించి ఒక మంచి యోగ్యమైన సిద్ధపాటుతో ఈ యొక్క నాయన కార్యక్రమంలో ప్రవేశించ కృపను దయచేయమని యేసు నామములోనే ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. కళ్యాణమే బహువైభోగమే ఈ పరిణయమే బహు సంబరమే అందాల వరుడు ఆశక్కని వధువు పరిశుద్ధుడేసుని సన్నిధిలో జగపరచగా స్వాగతం మా జగ స్వాగతం. కానా ఊరిలో అక్కరలెరిగి ద్రాక్షారసముగా మార్చెను నీళ్లను. కానా ఊరిలో అక్కరలెరిగి ద్రాక్షారసముగా మార్చెను నీళ్లను. కలిమిలేమిలో ఈ దంపతులను, కలిమిలేమిలో ఈ దంపతులను కొరతలు తీర్చి నడుపుము ప్రభువా, కొరతలు తీర్చి నడుపుము ప్రభువా. కళ్యాణ వైభోగమే ఇది కానాను వివాహమే, ఇది కళ్యాణ వైభోగమే. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. వివాహమన్నది అన్నింట ఘనమైనది, ఆదాము హవ్వలతో మొదలైంది ఆ సందడి. ఇద్దరొక్కటిగా మారేటి మధురమైన క్షణము, దేవుని చిత్తములో పెనవేసిన నిత్యానుబంధము.
ఈ సమయంలో కూడి వచ్చిన అందరికీ మన్నా ప్రతిరోజు సంఘం తరఫున శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే బుద్ధి వారి కుటుంబం తరఫున కూడా మీ అందరికీ శుభవచనాలు తెలియజేస్తా ఉన్నాం. మన మధ్యలో ఉన్న రెవరెండ్ జి శ్యామ్ అయ్య గారు వచ్చి కొత్త నాగూరు పట్టణం నుంచి వచ్చారు. వారు వచ్చి చిన్న ప్రార్థన చేసి తర్వాత భాగంలోకి మనం వెళ్ళిపోదాం. వివాహ కార్యక్రమం జరిగినట్టు మనం దేవుని సహాయం కోరదాం, ప్రార్థన చేస్తాం. మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నూతనంగా జతపరచబడబోతున్నటువంటి వధువులను మీరు ప్రేమించి యనాది సంకల్పం బట్టి చిత్తాన్ని బట్టి మీరు ఏర్పాటు చేసిన ఈ పరిశుద్ధ వివాహ కార్యక్రమాన్ని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాం. అన్ని కార్యక్రమాలను ఇంతవరకు సజావుగాను మహిమకరంగాను దీవెనకరంగాను మీరు జరిగిస్తూ వచ్చారు తండ్రి. ఈ యొక్క పరిశుద్ధ వివాహం ద్వారా జతపరిచిన కొరకు పెళ్లి కుమారుని అలాగే పెళ్లి కుమార్తెను వేదిక నడిపించడానికి వందనాలు. అలాగే ప్రభు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి అభిషేకులైనటువంటి దైవ సేవలను తీసుకుని వచ్చినందుకు మీకు స్తోత్రాలు. ఎంతవరకు ఆయన పాపం బదులు మహిమపరిచారు. ఈ పరిశుద్ధ వివాహ కార్యక్రమాన్ని ముందు కొనసాగిస్తూ ఉన్నాం. ఈ స్థలంలో సన్నిధి ఉంచండి. అల్లరికి అధికారం లేకుండా సమస్తములు దీవెనకరముగా మహిమకరముగా నూతనంగా జతపరచబడబోతున్నటువంటి బిడవెలుగురికి ఆశీర్వాదకరముగా ఈ కార్యక్రమాన్ని మీరు జరిగించమని ప్రార్థన చేస్తూ ఈ స్థలాన్ని మీ స్వాతంలో ఉంచుకొని మహిమని స్థలంలో వచ్చండి. నడిపిస్తూ ఉన్న సేవకులను కూడా మీ ఆత్మ చర్చనివ్వండి. ఈ ఉదయకాల కార్యక్రమాన్ని బట్టి మీకు మహిమ పావుల వారికి దీవెన జతపరచబడబోతున్న కుటుంబములకు నూతనమైన ఆశీర్వాదాలు మీరు కలగ చేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. మరొకసారి మాట చెప్పాలని ఆశపడతా ఉన్నాను. వివాహము అన్ని విషయాల్లో ఘనమైనది. మనందరికీ తెలిసిందే. ఇది క్రైస్తవ కుటుంబాల్లో ఖచ్చితంగా మందిరానికి వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా ఈ పదాన్ని ఎన్నోసార్లు చదివి ఉంటారు, విని ఉంటారు. ఎన్నోసార్లు సేవకుల ద్వారా మనం ఎన్నోసార్లు వినుంటాం. అట్టి ఘనమైన కార్యానికి కూడి వచ్చిన మీ అందరికీ ఆహ్వానించిన వీరి కుటుంబానికి మరొకసారి యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తా ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. సరే, మంచిది. ఇంకెంత మాత్రం కూడా ఆలస్యం చేయకుండా ముందుకు వెళ్దాం. మన మధ్యలో ఉన్న లూకారాజు పాస్టర్ గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. మంచిది. తర్వాత బైబిల్ పట్టణంలోకి వెళ్ళిపోదాం. లేఖనాల నుంచి ఆది కాండంలో నుంచి కొన్ని వచనాలను సంఘ పెద్ద అయిన బ్రదర్ శాంతారాం గారు వచ్చి చదవలసిందిగా మనవి చేస్తా ఉన్నాం. బైబిల్ తెచ్చిన వారు చూడండి. ఆది కాండం 2వ అధ్యాయం 18 వచనం నుంచి 24, 18వ వచనం నుంచి 2వ అధ్యాయంలో 18వ వచనం నుంచి 24 వరకు చదువుకుందాం. హల్లెలూయా. నాకు ఈ అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి, ఇక్కడ ఉన్న ఆత్మీయ తండ్రులందరికీ, ఈ కుటుంబంకు నా ఉదయపూర్వక అభినందనలు. దేవుడు యెహోవా నరుడు ఒంటరిగా మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయము వాని కొరకు చేయుదుననుకునేను. దేవుడు యెహోవా ప్రతి జంతువును, ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాడికి ఏ పేరు పెట్టునో సూచుటకు అతని వద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టునో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులను, ఆకాశ పక్షులను, సమస్త భూజంతువులను పేరు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయాను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలగజేసి అతడు నిద్రించినప్పుడు అతని పక్కటెంతులలో
ఒకదానిని తీసి ఆ చోటన మాంసముతో కూర్చును. యెహోవా కూర్చివేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన పక్క వెనుకను శ్రేణిగా నిర్మించి ఆమెను ఆదాము ముందుకు తీసుకువచ్చును. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరుల నుండి తీయబడిన కనుక నారి అని అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను అతుక్కును, వారు ఏక శరీరులై ఉందరు. ఆమేన్. మంచిది. వాటి పట్ల చదివించి వినిపించిన వాళ్ళకి మరొకసారి యేసుక్రీస్తునామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. అలాగే రెండో పట్టణంగా బ్రదర్ సమూయేలు వచ్చి ఎఫెసీ గ్రంథం నుంచి 5వ అధ్యాయం 22 నుంచి 33 వచనాల వరకు చదవాల్సిందిగా మనవి. పరిశుద్ధ లేఖనాలు తెచ్చినట్టయితే చూడండి ఒకసారి. చక్కని అర్థంతో కూడిన వచనాలు అక్కడ రాయబడి ఉంటాయి. సేవకులు బోధిస్తున్నప్పుడు మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఎఫెసీ గ్రంథం 5వ అధ్యాయం 22 నుంచి 33 వరకు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి రెండు చేతులు ఎత్తుదామండి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఒకసారి రెండు చేతులు పైకెత్తి ఈ కార్యం దేవుని మహిమార్థమే జరిగినట్టు రెండు చేతులు పైకెత్తుదామండి. ఒక్కసారి అందరం హల్లెలూయా, హల్లెలూయా. ఈ అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ కూడి ఉన్న దైవ సేవకులకు ప్రత్యేకమైన వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ సమయమందు రెండో ప్రకటనగా అపోస్తుడైన పౌలు రాసిన పత్రిక ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 22 నుంచి 33వ వచనం వరకు చదువుతున్నామండి. స్త్రీలారా, ప్రభువు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంగమునకు శిరసై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరసై ఉన్నాడు. క్రీస్తు శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయములోనూ తమ పురుషులకు లోబడి ఉండవలెను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్థానం చేత దానిని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తనను తాను అప్పగించుకొనెను. అటువలనే పురుషుడు కూడా తమ సొంత శరీరం వలనే తమ భార్యలను ప్రేమింపబద్ధులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తనను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించి వాడెవడనూ లేడు గాని ప్రతి వాడును దానిని పోషించి సంరక్షించుకును. మనము క్రీస్తు శరీరమునకు అవయవమై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించి ఉన్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను అత్తుకొనును. వారిద్దరూ తరఫున వందనాలు తెలియజేస్తాను. ఇంతవరకు జరిగిన దాన్ని బట్టి ఇంకా జరగాల్సిన దాన్ని బట్టి కూడా సమస్తము కూడా క్రమంగా మర్యాదగా జరిగినట్లుగా ప్రార్థన చేసుకొని ముందుకు వెళ్దాం. మన మధ్యలో ఉన్న బ్రదర్ లూకాస్ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకొని ప్రారంభించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 మహాపరిశుద్ధుడా చేసిన
ఈ వివాహ కార్యక్రమాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రార్థనతో ప్రారంభించి పాటల ద్వారా మరి నాయన పెళ్లి కుమార్తెను వేదిక మీదకి తీసుకొచ్చి వాక్య పట్టణాలు చదివించడంలో మీరు తోడుగా ఉన్నందుకు స్తోత్రాలు. ముందున్న వాక్య సందేశంలో వివాహ కార్యక్రమంతో కూడా ఘనంగా మీ నామ మహిమార్థంగా జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోవాలని కూర్చొని బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. క్రైస్తవ పరిశుద్ధ వివాహం ఎలా ఉంటుందో తెలియని వారు చూసి ఆనందించడానికి, ఇటు వివాహం జరిపించుకోవడానికి అనేకులు ఇష్టపడిన యొక్కకు వచ్చి గొర్రె పిల్ల వివాహ మహోత్సవానికి సిద్ధపడే కృపనిచ్చి మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుకొనుమని యేసయ్య ఘనమైన నామంలో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ఎదురు చూస్తూ ఉన్నాం కదా, ఆ సమయం రానే వచ్చింది. దేవుడు వారి కుటుంబాల్లో లేకపోతే వారి జీవితాల్లో చేయబోయే ఘనమైన కార్యం, గొప్ప మేలైన కార్యం జరగడానికి ఇంక కొన్ని నిమిషాల్లో ఈ కార్యం జరగబోతా ఉంది. ఒకసారి దేవుడికి బిగ్గరగా స్తోత్రం చేద్దాం, చేతులెత్తి చెప్దామా? ఒకసారి విశ్వాసులైన వారు ఉన్నారు అక్కడ. ఎస్, హల్లెలూయా. క్రైస్తవ జీవితం మరవలేని పదం ఏదైనా ఉందా అంటే అదే హల్లెలూయా. అంటే దేవుడికి మహిమ కలుగును గాక. సరే, మంచిది. ఇంకెంత మాత్రం కూడా ఆలస్యం చేయకోకుండా ముందుకు వెళ్దాం. మన మధ్యలో అయ్యగారు కూడా సిద్ధంగా ఉన్నారు. ఈ కార్యాన్ని ఇంకా ఎంత మాత్రం కూడా లేట్ చేయకోకుండా ప్రణయ్ పెళ్లి కొడుకు కూడా సిద్ధంగా ఉన్నాడు. చూస్తా ఉన్నాడు, ఏంటి మీరు ఇంకా మాట్లాడుతూ ఉన్నారు, త్వరగా కానీ అన్నట్టుగా చూస్తూ ఉన్నారు. సరే, మంచిది, సంతోషం. ఈ సమయాన్ని మన మధ్యలో ఉన్న అయ్యగారికి ఈ సమయాన్ని నాకు చెప్తా ఉన్నాము. వారు వస్తుండగా ఒకసారి బిగ్గరగా చప్పట్లు కొట్టి ఈ యొక్క సమయాన్ని వారికి అప్పు చెప్తాం. వారి వివాహమునకు అదేవిధంగా వారి యొక్క వివాహమునకు చేసిన రక్త సంబంధులు, బంధువులు, స్నేహితులందరికీ కూడా, ఈ యొక్క పెళ్లి పందిలో ఉన్న వారందరూ కూడా మరి వివాహము ముఖ్య ఘట్టంలోకి వస్తుంది కాబట్టి దయచేసి వారందరూ కూడా ఇక్కడి నుంచి ఎవరైతే వివాహం నడిపిస్తున్నారో వారిని అనుసరించాలని చెప్పేసి దయచేసి ప్రభు పేరట కోరుతున్నాం. దయచేసి అక్కడక్కడ నిలబడిన వారు, మాట్లాడుకుంటున్న వారు మీరందరూ కూడా సహకరిస్తేనే ఈ వివాహం యొక్క కార్యక్రమం ముందుకు వెళ్తుంది. దేవుడు ఆది నుండి ఆయన సృష్టి చేసిన విధానమును చూసినట్లయితే ఆయన సంపూర్ణుడు, సర్వశక్తి గలవాడు. అలా అని చెప్పి నేను ఏదైనా చేస్తానని చెప్పేసి అన్ని కలగలిపి చేయలేదు. ఆయన ప్రతిదీ సృష్టించిన దినమున ఆయన దానిని చూసి ఇది మంచిది అని అన్నాడు. ఆ విధముగా దేవుని యొక్క కార్యము దయచేసి వచ్చిన బంధువులందరూ, స్నేహితులందరూ కూడా దయచేసి ఆ యొక్క దారిలో నిలబడిన పెద్దలందరికీ కూడా ప్రభు పేరట మీరందరూ వచ్చి కూర్చోవాలని చెప్పేసి కోరుతున్నారు. మీరందరూ వచ్చి కూర్చుంటే మీరందరూ మరి ప్రణయ్ని అదే విధముగా మౌనికను మీరు ప్రేమించి మెండైన దీవెనలు కుమ్మరించాలని, ఎంతో ఆప్యాయతతో ప్రేమతో వారిని దీవించాలని వచ్చారు. ఇక్కడికి వచ్చి మీరు మాట్లాడుకుంటుంటే మరి ప్రణయ్ చూసి అడుగుతాడు. అది పద్ధతి కాదు. ఇక్కడ ప్రణయ్ అదే విధముగా ఎవరి బిడ్డ మౌనిక పరిశుద్ధ వివాహము, దేవుని దీవెనలు, దైవజనుల దీవెనలు, ఆశీర్వాదములు, మీ అందరి దీవెనలు, ఆశీర్వాదములు కావాలని చెప్పేసి వాళ్ళు దే ఆర్ వెయిటింగ్. ఆ సమయంలో మరి గురువారి యొక్క కుటుంబం, మరి నాగేశ్వరరావు గారు అనగా దేవుళ్ళ స్టీవెన్ గారు, అదే విధముగా విజయక్క గారు, వారు యవన కాలము నుండి మరి నిజమైన సత్యమును తెలుసుకొని యేసుక్రీస్తు రక్షకుడు, యేసుక్రీస్తు మన పాపములను గురించి, మన దోషములను గురించి మరి 2000 సంవత్సరాల క్రితం
ఏ యోగ్యత లేకుండా నా కొరకు ఆయన శిలువ మీద తన రక్తమును కార్చి నన్ను రక్షించుకున్నాడని హృదయమందు విశ్వసించి నోటితో ఒప్పుకొని రక్షింపబడిన దినము నుండి ఈ రోజు వరకు కూడా వారు ఆ మార్గంలో నడుస్తున్నారు. అదే విధముగా బెక్కం వారి యొక్క కుటుంబం మనం చూసినట్లయితే ఆ యొక్క కుటుంబం నుండి దేవుడు రక్షించుకొని ఈ యొక్క పరిశుద్ధ వివాహం అనేది ఏర్పాటు చేశాడు. ఇక్కడ ఈ యొక్క పరిశుద్ధ వివాహము ఎవరి ఆలోచన కాదు, ఎవరి మనిషిలో నుండి వచ్చిన ఆలోచన కాదు. పెద్దలు చెబుతూ ఉంటారు, వివాహం అనేది స్వర్గంలో నిర్ణయింపబడతాయని. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇది ఆషామాషిగా ఈ యొక్క వివాహం యొక్క పద్ధతిలో దయచేసి ఒకసారి లేదా ప్రణయం మీద దీవెనలు కురిపించడానికి ఒకసారి గాడ్ బ్లెస్ యూ అనండి. అందరూ అనండి ఒకసారి. దయచేసి ప్రభు పేరట మీ అందరికీ తెలియజేస్తున్నాను, మరి చిన్ననాటి నుంచి ఆత్మీయముగా నడిపించి ఈరోజు ఒక మంచి విశ్వాసిగా మరి యవన కాలమును దేవుడికి సమర్పించుకున్న బిడ్డగా తీర్చిదిద్దిన ఆ దైవజనులు మరి శామ్ గారు నా మధ్యలో ఉన్నారు. కాబట్టి నేను కొన్ని మాటలు వారికి చెప్పి ప్రభు పేరట ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధ ప్రేమల తండ్రి, నీకు వందనములు చెల్లిస్తున్నాను. ఈ లేఖనంలో నాయన కొన్ని మాటలు నేను జ్ఞాపకం చేశాను తండ్రి. మీ నుండి నాయన ఇక్కడ నుండి ఇంకా రెండంతల భయము భయభక్తులు ప్రార్థన జీవితం ఉండాలి. కానీ వివాహం అయిన తర్వాత వారి బిజీ, వారి యొక్క ఉద్యోగం, వారి యొక్క వ్యాపారం, వారి యొక్క నా కుటుంబ పనులను బట్టి తండ్రి మీ సన్నిధికి కానీ ప్రార్థనకు కానీ మీరు ఉన్నతంగా దీవించిన ఆశీర్వదించమని అడుగుతున్నాను. అదే విధంగా వారి యొక్క ప్రవర్తన అంతటి అడ్డు మీ అధికారాలకు లోబడినకు సహాయం చేయండి. ఇక నుంచి నేను ఇక్కడ ఇంకా దైవజనులు మాట్లాడుతుంటారు, ఆ మాటలను తండ్రి వారి హృదయం మందు భద్రపరిచినట్టు సహాయం చేయండి. ఆ ప్రభుత్వ మాత్రమే కాదు నాయన, దాని ప్రకారం క్రియలు కలిగి ఉంటున్నట్టు నేను ఈ బిడ్డలను దీవించిన ఆశీర్వదించమని అడుగుతున్నాను. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నిజమైన కార్యక్రమాన్ని జి శ్యామయ్య గారు ఒక్క 10 నిమిషాలు మనకు దేవుడు వర్తమానాన్ని అలాగే శుభవచనాలను వారి జీవితంలో నుంచి దేవుడు చేసిన అద్భుత కార్యాలను వాక్యంలో నుంచి కొన్ని మనకు వివరిస్తారు. శుద్ధనామమునకు మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మొదటగా నేను దేవుడిని స్తుతిస్తున్నాను. అలాగే స్థానిక దైవజనులకు, దైవజనురాలకు, సంఘానికి ఈనాటి వివాహకర్తగా అభిషేక్తులైనటువంటి దైవ సేవకులుగా చేసినటువంటి జార్జయ్య గారికి ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను. అలాగే పెళ్లి కుమారుడు తరపున కుటుంబ సభ్యులకు ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు వివాహం ద్వారా జతపరచబడబోతున్నటువంటి ప్రణయ్ గారికి, అలాగే మౌనికలకు శుభాలు తెలియజేస్తున్నాను. కొంచెం వాతావరణం ప్రతికూలంగా ఉంది కాబట్టి నేను వాక్యం చెప్పట్లేదు, శుభాలు చెప్తున్నాను. దయచేసి నిశ్శబ్దంగా ఉండి ఈ కార్యక్రమాన్ని మీరు చూడాలని, ఈ మాటలు వినాలని ప్రభు పేరట మీకు నేను ప్రేమతో మనం చేస్తున్నాను. నేను పెళ్లి కుమార్తె తరఫున దైవ సేవకులుగా నాగలూరులో దేవుని పరిచయం జరిగిస్తూ ఉన్నాను. మౌనిక యొక్క మరి నాయనమ్మ గారు, అలాగే తాతయ్య గారు, బెక్కం దానియల్ గారు, అలాగే మాణిక్యము గారు, వారు మొదటగా ప్రత్యేక గ్రామంలో వారు ప్రభువుని తెలుసుకొని వారి జీవితాల్లో మరి కలిగినటువంటి కొన్ని అనారోగ్య పరిస్థితుల్లో యేసుక్రీస్తు ప్రభుని వారు విశ్వసించారు. అక్కడ వారు రక్షించబడి అక్కడి నుంచి నాగులూరు ప్రాంతానికి వారు వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు. మరి అనేక తరాలుగా వారి కుటుంబాల్లో మరి దేవుడిని కలిగినటువంటి అనుభవంలో ఉన్నారని నేను సేవకుడిగా తెలియజేస్తున్నాను. మా తాతగారైన రెవరెండ్ కృపానందమయ్య గారి యొక్క సంరక్షణలో వారు పెంచబడ్డారు. మరి ఇప్పుడు మరి ఏలియా గారు, అలాగే కోటేశ్వరము గారు వారికి దేవుడిచ్చినటువంటి మొదటి సంతానంగా మరి మౌనిక యవన కాలంలో మరి దేవుని కొరకు తన జీవితాన్ని సమర్పణ చేసుకొని ప్రభువుని అంగీకరించి ఒక మంచి విశ్వాసిగా మరి మందిరంలో కొనసాగుతూ ఉంది. ఇప్పటి వరకు అనేకమైన విషయాలు దేవుని సేవకులు తెలియజేశారు. ఒక చిన్న మాట చెప్పి నేను కూర్చుంటాను. సేవకులకి సమయం ఇద్దాము.
పరిశుద్ధ వివాహం అనేది చాలా ఘనమైంది. ఇందాక నుంచి చాలాసార్లు దావి సాగులు చెప్తా ఉన్నారు. అన్ని విషయములలో ఇది పరిశుద్ధముగా జరగాలని దేవుడు నిర్ణయించారు. ఓ దైవజనుడు అంటాడు, బైబిల్ స్టార్ట్స్ విత్ వెడ్డింగ్ అండ్ ఎండ్స్ విత్ వెడ్డింగ్. బైబిల్ ప్రారంభంలో పెళ్లి గురించి చదువుతాము, అలాగే బైబిల్ ముగింపులో కూడా పెళ్లి గురించి చదువుతాము. యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చినప్పుడు స్వయంగా యేసు ప్రభువారు ఒక వివాహానికి వెళ్ళడం ద్వారా ఇంకా ఎక్కువగా వివాహానికి ప్రాముఖ్యత వచ్చింది. ఇంకా ఒక మాటలో చెప్పాలంటే యేసు ప్రభువారి పరిచర్య వివాహం దగ్గరే ప్రారంభమైంది. ఆయన చేసినటువంటి అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యమైనటువంటి కార్యాలు కానా పెళ్లిలో జరిగినటువంటి ఒక అద్భుతమైన కార్యం ద్వారా ప్రారంభించబడింది. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పొదువును యేసు ప్రభువారు తీర్చడం ద్వారా గొప్ప అద్భుతాన్ని దేవుడు చేశారు. కానా అనేటువంటి ప్రాంతం ఇశ్రాయేలు దేశంలో జరిగినటువంటి స్థలంలో ఉన్న పరిస్థితులు వాక్యంలో నుండి మనం చూస్తే యోహాను సువార్త 2వ అధ్యాయంలో మాటలు ఉంటాయి. అక్కడ ఒక పొదువు ఏర్పడింది. ఆ వివాహానికి చాలా మంది పిలువబడ్డారు. వాళ్ళకి వివాహానికి వచ్చిన తర్వాత ద్రాక్షరసం ఇవ్వడం అనేది వాళ్ళకి ఆనవాయితీ. ఆ వివాహానికి పిలువబడిన వారికంటే ఎక్కువ మంది రావడం ద్వారా ద్రాక్షరసం అయిపోయింది. అప్పుడు వెంటనే యేసు తల్లి అయిన మరి అక్కడ ఉండి ఆ విషయాన్ని ప్రభువుకు తెలియజేసినప్పుడు ప్రభు ఒక గొప్ప కార్యం చేశారు. ఏమిటా కార్యం అంటే అక్కడ 6 రాతిమాలలు ఉంటాయి. వాటి నిండా నీళ్లు నింపమని వాటి కొరకు ప్రార్థన చేసి ఆ విందు ప్రాధాన్యతకు తీసుకుని వెళ్ళినప్పుడు అద్భుతంగా ఆ కార్యాన్ని దేవుడు చేశాడు. నీళ్లు ద్రాక్షరసంగా మార్చబడి ఒక గొప్ప అద్భుతం అక్కడ దేవుడి ద్వారా జరిగించబడింది. అక్కడి నుంచి ఒక చిన్న మాట మీకు చెప్పాలండి. ప్రాణయ్య గారికి, ఆ మౌలికకు, వారి కుటుంబాలు జాగ్రత్తగా ఈ మాటలు ఎవరైనా వినకపోయినా వాళ్ళు ప్రాముఖ్యంగా ఈ మాటలు వినాలని నేను సావుకుడిగా తెలియజేస్తున్నాను. కానా పెళ్లిలో జరిగిన ఆ వివాహంలో ఎందుకు 6 బాణలు ఉన్నాయి, 7 ఎందుకు లేవు? బైబిల్ సంఖ్య ప్రకారం 7 పరిపూర్ణ సంఖ్య. ఒకవేళ 5 బాణలు ఉండొచ్చు, ఒకవేళ ఇంకా ఎక్కువ 10 బాణలు ఉండొచ్చు. కానీ సరిగ్గా అక్కడ 6 రాతి బాణలే ఉంచబడ్డాయి. ఎందుకు 6 రాతి బాణలు ఉంచబడ్డాయి అంటే వివాహంలో కూడా ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులు 6 ఉంటారు. ఈ వివాహానికి చాలా మంది వచ్చారు. కొన్ని వందల మంది వివాహానికి పిలువబడి ఉంటారు. కానీ వివాహానికి ప్రాముఖ్యమైన వ్యక్తులు కానా పెళ్లిలో 6 ఉండదన్నట్లుగా ఈ పెళ్లిలో కూడా 6 ప్రాముఖ్యమైన వాళ్ళు. ఇప్పుడు అది మీరు చూస్తారు కాసేపట్లో. ఆ 6 వ్యక్తులు ఎవరనంటే ప్రణయ్ గారు, మౌనిక, వీళ్ళిద్దరు 2 రాతిబాణాలు. ఇంకా మిగిలిన 4 రాతిబాణాలు ఎవరనంటే ప్రణయ్ గారి తల్లిదండ్రులు, వాళ్ళకిద్దరు. ఇటు ప్రక్కన మౌనిక తల్లిదండ్రులు, వాళ్ళకిద్దరు. మొత్తం 6 రాతిబాణాలు 6 వ్యక్తులకు సాదృశ్యం. యేసు ప్రభువారు అంటారు, అక్కడ జరిగినటువంటి పొదువులు దేవుడు తీర్చడానికి ఈ 6 రాతి బాణాల నిండా అంచుల మట్టుకు నీళ్లు నింపమని. దేవుడి వాక్యంలో మీరు చూస్తే రాతి బాణం మానవుడికి సాదృశ్యమైతే అందులో పోయబడిన నీళ్లు వాక్యానికి సాదృశ్యం. ఈ 6 రాతి బాణంలో నీళ్లు నింపిన తర్వాత సాధారణమైన నీళ్లు ఒక రుచికరమైన ద్రాక్షరసం ఎలా మార్చబడ్డాయో ఈ 6 వ్యక్తుల జీవితాల్లో కూడా దేవుని వాక్యమైన నీరుని వారు అంచుల మట్టుకు నింపుకుంటే వారి కుటుంబం ఆశీర్వాదకరంగా దేవుడే మారుస్తాడు. దేవుని పరిశుద్ధమైన నామములకు మహిమ కలుగును గాక. అలాగే దేవుడు వారి కుటుంబాన్ని ఆశీర్వదించి మరి ప్రణయ్, అలాగే మౌలిక, మరి తల్లిదండ్రులు, ఇటు తల్లిదండ్రులు, అటు తల్లిదండ్రులు 6 వ్యక్తులు ప్రభువును తెలుసుకొని వాక్యాన్ని అంగీకరించి వారు దేవునికి లోబడితే వారి కుటుంబం ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఇంకొక 4 మాటలు నేను చెప్పాలని ఆశపడుతున్నా వాళ్ళిద్దరికి. బైబిల్ తెరవకుండా చెప్పేస్తాను పరిస్థితిని బట్టి. క్రిస్టియన్ వెడ్డింగ్, క్రైస్తవ కుటుంబ పరిస్థితి ఒక 4 స్తంభాల మీద ఆధారపడి ఉంటుంది. మనం లోకంలో చూసి ఒక బిల్డింగ్ కట్టాలన్నా, ఒక టవర్ నిలబడాలన్నా ఒక మంచి సాలిడ్ ఫౌండేషన్ ఉండాలి. అలాగే ఒక 4 స్తంభాలు నిలబెట్టగలిగితే అది ఒక టవర్ అయినా ఒక పెద్ద భవనమైన నిలబడుతుంది చాలా స్టాండర్డ్ గా. క్రైస్తవ కుటుంబంలో కూడా 4 పిల్లర్స్ చాలా ప్రాముఖ్యం. అందులో మొదటి స్తంభం పేరు ఏంటంటే ప్రేమ. మీ ఇద్దరి మధ్య ఉండాల్సినటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటిది ప్రేమ. మీ కుటుంబం కట్టబడడానికి ఈ లోకంలో చాలా
వస్తువులు, ఖరీదైన వస్తువులు ఉండొచ్చు, లేకపోతే మీరు చేసే ఉద్యోగాలు బట్టి కావచ్చు, లేకపోతే మీకున్న పరిస్థితులు, మీ వెనకున్నటువంటి పరిస్థితులు, మీరు కలుగున్న ఆర్థిక పరమైన పరిస్థితులు, ఇవేమి ప్రేమకు అవి ఏమాత్రం కూడా ఈక్వాలిటీ కాదు. మీ వైవాహిక జీవితాన్ని కట్టేవి వస్తువులు కాదు, మీ కుటుంబ జీవితాన్ని కట్టేవి ఆస్తిపాస్తులు కాదు, మీ యొక్క ఆధ్యాత్మిక సంబంధమైన జీవితాన్ని కట్టేది ఖచ్చితంగా దేవుని ప్రేమ. అది మీ ఇద్దరి మధ్యలో ఉండాలి. ఈ లోకంలో చాలా ప్రేమలు ఉన్నాయి. ఎరోస్ అనే ప్రేమ ఉంటుంది. గ్రీకు భాషలో ఎరోస్ అనే ప్రేమకు అర్థం ఏంటంటే ఒక స్త్రీకి పురుషుడికి మధ్య ఉన్నటువంటి ప్రేమ. అది కొంతకాలమే ఉంటుంది. అది అందాన్ని, రకరకాలైనటువంటి సౌభాగ్యాలను, ద్రవ్యాన్ని ఆశించి ప్రేమించే ప్రేమ. అది ఆరోగ్యం ఉన్నంతసేపు ఆ ప్రేమ ఉండొచ్చు, కొంతకాలానికి ఆ ప్రేమ మర్చిపోవచ్చు. సో ఎరోస్ అనేటువంటి ప్రేమ లోకానుసారమైన ప్రేమ. మరొక ప్రేమ ఉంటుంది, అది లోకంలో ఉన్నటువంటి బంధుమిత్రులు, స్నేహితుల మధ్య ఉన్నటువంటి మరొక ప్రేమ. ఆ ప్రేమ గురించి బైబిల్ ఏం చెప్తుందంటే వాళ్ళు కొంతవరకు మీతో ఉంటారు. ఒకవేళ మన దగ్గర ద్రవ్యం ఉన్నంత వరకు వాళ్ళు ప్రేమిస్తారు. ఒకవేళ ద్రవ్యం విడిచిపెడితే వాళ్ళు విడిచిపెట్టేస్తారు. స్టోన్స్ అనే ప్రేమ ఉంది. తల్లికి బిడ్డకు మధ్య ఉన్న ప్రేమ. కొన్నిసార్లు లోకంలో వినే వార్తలు చూస్తా ఉంటే తల్లి తన బిడ్డను మర్చిపోయే పరిస్థితులు, కన్న బిడ్డలు తల్లిదండ్రులు మర్చిపోయే పరిస్థితులు. కానీ బైబిల్లో ఒక ప్రేమ ఉంది, దాని పేరే అగాపే ప్రేమ. యేసు ప్రభువు మనిషిని ప్రేమించి పరలోకాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చి మన కొరకు రక్తం కార్చి శిలువలో ప్రాణం పెట్టారు. ఆయన స్వార్థం లేకుండా ప్రేమించారు, తన ప్రాణాన్ని పెట్టి ప్రేమించారు. సో మీ ఇద్దరి మధ్య ఉండాల్సిన ప్రేమ ఏంటంటే ఖచ్చితంగా అగాపే ప్రేమ ఉండాలి. దేవుని ప్రేమ ఉండగలిగితే మీ కుటుంబం కట్టబడుతుంది. ఇది మొదటి మాట. రెండో మాట, మీ ఇద్దరిలో ఉండాల్సిన రెండవ స్తంభం ఏంటంటే కుటుంబం కట్టబడడానికి క్షమాపణ. ఒకరిని ఒకరు క్షమించుకునే పరిస్థితులు ఉండాలి. కొంతమంది ఎలా ఉంటారంటే ఊర్లో వాళ్ళందరూ క్షమిస్తారు, ఇంటికి వచ్చిన తర్వాత భార్యను క్షమించలేరు, భర్తను క్షమించలేరు, తల్లిదండ్రులను క్షమించలేరు. కలిసే కుటుంబంలో బతుకుతారు కానీ చాలా సందర్భాల్లో క్షమించే పరిస్థితులు కుటుంబాల్లో ఉండవు. దేవుని యొక్క సంబంధం మీ మధ్యలో స్థిరపరచబడాలి అంటే కొన్నిసార్లు కుటుంబ జీవితంలో, దాంపత్యంలో చిన్న చిన్న సమస్యలు వస్తాయి. అసలు సమస్యలు లేవు అనంటే వాళ్ళు అసలు దంపతులే కాదు. నా దృష్టిలో ఖచ్చితంగా సమస్యలు వస్తాయి. దేర్ విల్ బి అప్ అండ్ డౌన్స్. ఖచ్చితంగా మీ జీవితంలో ఎత్తు పల్లాలు మీరు చూస్తారు. కానీ ఆ సమయంలో మీరు నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే యేసు ప్రభు మనల్ని క్షమించిన ప్రకారం మనము కూడా ఎదుటి వారిని క్షమించగలిగితే, నీవు నీ భార్యను క్షమించగలిగితే, అలాగే మౌనిక ప్రణయని క్షమించగలిగితే ఆ కుటుంబ జీవితం చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. మూడవ మాట నేను చెప్పాలనుకున్నది, మీ ఇద్దరు కలిసి సంభాషించుకోవాలి. ఈ రోజులో కమ్యూనికేషన్ లేదు, సెల్ ఫోన్ వచ్చింది కాబట్టి చాలా సందర్భాల్లో మనుషులు మాట్లాడుకోవట్లా. మనం ఫోన్తో మాట్లాడతాం, ఫోన్లు మనతో మాట్లాడుతున్నాయి. ఇండియన్స్ ఒక అలవాటు ఉంటుంది, ఎక్కడి నుంచి బయట నుంచి ఇంట్లోకి వచ్చేటప్పుడు కాలకున్న షూస్ని కానీ చెప్పులు కానీ బయట విడిచిపెట్టి లోపలికి వెళ్తాం. ఇది మనకున్న అలవాటు మన ఇంట్లో. అలాగే ఆఫీసు నుండి బయట నుండి మీరు లోపలికి వచ్చేటప్పుడు బయట విషయాలు బయటే మర్చిపోవాలి. మీరు భార్య దగ్గరికి వచ్చిన తర్వాత, లేక మౌనిక భర్త దగ్గరికి వచ్చిన తర్వాత మీ ఇద్దరి మధ్య ఉండాల్సిన సంభాషణ అది మీ కుటుంబానికి సంబంధించిందై ఉండాలి. అది దేవుని గురించిన సంభాషణ అయి ఉండాలి. భవిష్యత్తులో మీరు ఎలా బ్రతకాలో ఆధ్యాత్మికంగా, శారీరకంగా మీరిద్దరు కలిసి మాట్లాడుకోవాలి. సైన్స్ ఏం చెప్తుందంటే కొంచెం ఆడవాళ్ళు ఎక్కువ మాట్లాడతారంట. ఇప్పుడు చూసారా, కళ్యాణ మండపం సైలెంట్ గా ఉంది. కారణం అక్కడ కూర్చున్న చాలా మంది స్త్రీలు బయటకు వెళ్ళిపోయారు. సగటున రోజుకి స్త్రీ 20,000 మాటలు మాట్లాడుతుందంట సైన్స్ ప్రకారం. మగవాళ్ళు 7,000 మాటలే మాట్లాడతారు. కొంచెం బాగా టాలెంట్ ఉన్న సిస్టర్ గారు అయితే రోజు 1,00,000 మాటలు కూడా మాట్లాడుతుంది. సో ఖచ్చితంగా ఓపిక నువ్వు వినాల్సిందే. నీ భార్య మాటను వినగలిగితే నీ రాజ్యాన్ని కట్టుకోవడానికి ఒక రాణిగా దేవుడికి ఇచ్చిన భార్య మాటను వినగలిగితే నీ కుటుంబం కట్టబడుతుంది. అలాగే ప్రణయ చెప్పే మాటలు కూడా మౌనిగా వినాలి. మీరు ఒకరి మాట ఒకరు విని మీ ఇద్దరు కలిసి దేవుడి సన్నిధికి వెళుతూ, సావులు చెప్పినట్లుగా మందిరానికి వెళుతూ, వాక్యాన్ని చదువుతూ మీరిద్దరు కలిసి మాట్లాడుకుంటేనే దేవుడి సన్నిధి మీ కుటుంబంలో ఖచ్చితంగా ఉంటుంది. ఇకపోతే 4వ మాట ఏం చెప్పాలనుకుంటున్నారంటే ప్రార్థన. క్రిస్టియన్ ఫ్యామిలీకి ఉండాల్సిన చాలా ప్రైవసీ అన్నమాట. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అన్నట్టుగా ఏ క్రిస్టియన్ ఫ్యామిలీలో దే ప్రేస్ టుగెదర్, దే లివ్ టుగెదర్ అన్నాడు ఒక దైవజనుడు. మీరు ఎప్పుడు కలిసి ప్రార్థన చేస్తారో కలిసి మీరు జీవించడానికి అవకాశం ఉంటుంది. ప్రార్థన లేని కుటుంబాల్లో దేవుని సన్నిధి ఉండదు. ప్రార్థన లేని కుటుంబాల్లో సమాధానం ఉండదు.
ప్రార్థన లేని కుటుంబాల్లో పెళ్ళైన కొత్తలో ఉన్నటువంటి ప్రేమ ఆప్యాయత ఆ తర్వాత కాలం ఉండకపోవచ్చు. కాబట్టి మీ ఇద్దరు కలిసి చేయాల్సిన 4వ పని ఏంటంటే మీరు కలిసి ప్రార్థన చేసుకోవాలి, కలిసి వాక్యాన్ని చదవాలి, కలిసి మందిరానికి వెళ్ళాలి, కలిసి దేవుడిని ఆరాధించాలి. ఆ 4 పిల్లర్స్ ఎప్పుడైతే సాలిడ్ గా మీరు వేసుకోగలుగుతారో మీ క్రిస్టియన్ వెడ్డింగ్ లైఫ్, మీ క్రైస్తవ కుటుంబ జీవితం దేవుడు ఆశీర్వాదకరంగా మార్చివేస్తాడు. అలాగే దేవుడు ప్రణయం అలాగే మౌలిక వారిద్దరిని ఆశీర్వదించి ఆధ్యాత్మికంగా శారీరకంగా వారిని వర్ధన చేయాలని సావుకుడికి నేను మనసారా కోరుకుంటూ వారిని ప్రభు పేరిట దీవిస్తూ ఉన్నాను. మాటలు అందించిన శ్యామయ్య గారికి మరొకసారి మా నిండు వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే ఇంతవరకు మనం ఎదురు చూస్తున్న ఈ యొక్క గొప్ప కార్యాన్ని ఇక ఆలస్యం చేయకుండా ముందుకు తీసుకెళ్దాం. క్రిస్టియన్ వర్షిప్ సెంటర్ రెవరెండ్ జార్జ్ ముల్లరయ్య గారు ఈ కార్యాన్ని జరిపించడానికి సిద్ధంగా ఉన్నారు. వారెంతో మన్నా పెంచుకోట్ చర్చ్ జ్ఞానప్రకాశం అయ్య గారికి మంచి సన్నిహితులు, స్నేహితులు, వారితో మధ్యలో ఉండటం చాలా గర్వకారణం. సరే, మంచిది. ఇంకా ఆలస్యం చేయడం వివాహంలో దైవ సేవకులు అందించినటువంటి వర్తమానం బట్టి దేవుడికి మహిమ కలుగును గాక. దేవుని కృపలో ఈ నూతన దంపతులుగా దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. దయచేసి ఈ చివరి ఘట్టంలోకి మనందరం వచ్చాము. అందరూ కూడా శ్రద్ధగా ఈ ఘనమైన వివాహ కార్యక్రమాన్ని మీరందరూ కూడా వినాలనే, చూడాలనే, ఎవరు మాట్లాడుకోవద్దని నేను కోరుతూ ఉన్నాను. ఈ వివాహములకు వచ్చినటువంటి మీకందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మన మధ్య ఉన్న దైవ సేవకులు అందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈ ఘనమైన వివాహములో వీరిరువురు యవ్వన బిడ్డలు వారి జీవితంలో దేవుడు చేసినటువంటి అద్భుతమైన కార్యం ఇది. ఈ జరగబోతున్న ఈ ఘనమైన వివాహంలో విచ్చేసినటువంటి బంధువులు, రక్త సంబంధులు, స్నేహితులు, ఇరుగు పొరుగు వారు, ఆత్మీయులు, దైవ సేవకులు మనందరి సముఖంలో దేవదేవుడు ఈ ఘనమైన వివాహాన్ని ఆశీర్వదించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన వద్దకు వచ్చినందుకు ఆయనకి మహిమ కలుగును గాక. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మిగిలి ప్రియులారా, ఈ వివాహ కార్యము ద్వారా ఈ స్త్రీ పురుషుల ఇద్దరిని జతపరచుటకు మనమందరము దేవుని యొక్క సన్నిధిలో కూడి ఉన్నాము. ఈ వివాహ పద్ధతి దేవుని చేత ఏర్పాటు చేయబడినది. దయచేసి అందరూ కూడా ఈ వివాహమును గౌరవించాలని నేను కోరుచూ ఉన్నాను. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథము కూడా కోరుచూ ఉన్నది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు గలిలయలోని కానా అన్నటువంటి ఊరిలో జరిగిన వివాహమునకు వెళ్ళి అక్కడ దేవుడు చేసిన అద్భుత కార్యమును బట్టి ఇప్పటి వరకు దైవ సేవకులు వివరించున్నారు. బైబిల్ ఏం చెప్తున్నదంటే మార్కు సువార్త 10వ అధ్యాయము 6 నుంచి 9 వచ్చినట్లయితే, సృష్టి ఆది నుండి దేవుడు వారిని పురుషులుగాను స్త్రీలుగాను కలగజేసెను. ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరులై ఉండరు. కనుక వారిద్దరూ ఇద్దరుగా ఉండక ఏక శరీరులుగా ఉండరు. కాబట్టి దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదని వారితో చెప్పెను. దయచేసి ఈ యొక్క ఈ కారణము బట్టి, ఈ కార్యక్రమాన్ని బట్టి, వివాహమును బట్టి ఎవరు కూడా చులకనగా కానీ అనాలోచితముగానే ఎవరు కూడా ఆలోచించదు. తగిన మాన్యతతోనూ ప్రార్థనతోనూ వివాహం యొక్క ఈ ఉద్దేశములు అందరూ వినాలని కోరుచున్నాను. ఈ వివాహములకు 4 ఉద్దేశాలు ఉన్నాయని, ఆ ఉద్దేశాలు నేను చదివినిపిస్తా. దయచేసి అందరూ వినాలని కోరుచున్నాను.
మొదటి ఉద్దేశము భార్య భర్తలు ఇరువురు తమ జీవిత కాలమంతయు ఒకరికి ఒకరు తోడుగా కలిమి ఎందును లేవి ఎందును పరస్పర సహాయ ఆదరణ కలిగించుకున్నట్లు ఇది వివాహము నిర్ణయించబడినది. రెండవ పద్ధతి దేవుడే మానవుని యందు నాటినట్టు క్రీస్తునందు విమోచన పొందినట్టునైన సహజ కోరికలను ఆపేక్షలను దేవుడు పవిత్రపరిచి యుక్తముగా ప్రయోగించినట్లో వివాహం అనేది నిర్ణయించబడినది. మూడవ పద్ధతి కుటుంబంలో పిల్లలు జన్మించి దేవుని మహిమార్థమై మన ప్రభు అయిన యేసుక్రీస్తునందలి విశ్వాసములను ప్రేమలను జ్ఞానము యందు పెంచబడినట్లో ఇది వివాహము నిర్ణయించబడినది. చివరిగా ఈ నాలుగో వివాహ పద్ధతి ఏంటంటే వివాహము ఘనమైనదిగా ఎంచబడటం ద్వారా సాంఘిక స్థితికి స్థిరమైన పునాది ఏర్పడినట్లు ఈ వివాహంలో దేవుడు నిర్ణయించినట్టుగా బైబిల్ చెప్తా ఉంటుంది. ఇక్కడ కూడినటువంటి వీరందరూ కూడా దయచేసి అందరూ వినాలని కోరుచున్నాను. ఈ వేదిక మీద ఉన్నటువంటి ఈ వివాహము చేసుకున్నటువంటి ఈ యొక్క యవ్వన బిడ్డలు వీరిద్దరూ కూడా ఈ పరిశుద్ధమైన వివాహము జరిగించడంలో మీలో ఎవరికైనా ఒకవేళ మరి వీరిద్దరూ జతపరచబడుతూ మరి ఎవరికైనా ఇష్టం లేని లేక క్రైస్తవ సంఘ క్రమశిక్షణ బట్టి కానీ ఈ దేశ చట్టములను బట్టి కానీ వీరు వివాహము ఆడరాదని న్యాయ సమ్మతమైన హేతువైన ఏదైనా తెలిసి ఉన్నట్టయితే ఇప్పుడు మీరు దానిని తెలియచేయాలని కోరుతున్నాము. అందరికీ సమ్మతమైతే దయచేసి అందరూ చప్పలు కొట్టాలని కోరుచున్నాము. గట్టిగా చప్పలు కట్టండి. మీరు చప్పలు కొట్టడం వల్ల ఈ వివాహంలో కొనసాగించిందని మీరు తెలియజేస్తూ ఉంటున్నారు. అలాగనే ఇక్కడ ఉన్నటువంటి యవ్వన బిడ్డలు వారి తల్లిదండ్రులు